మరి మా ఏ ఊరు? మెల్లచేరు నాయన. వెళ్ళేసారు అంటే గద్వాల నుంచి ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్ల. మీరు సద్దెన్నము పారేస్తారు కదా, కానీ పారేయకుండా దాన్ని మంచిగా పెరుగులో కలిపి పెట్టుకొని తింటే దాంట్లో కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే ఈ పెరుగు మనకు పాలు ఎట్లా పెరుగు అవుతుంది, ఎట్లయితుంది? తోడంటే దాంట్లో కొన్ని రకాలైనటువంటి మనకు కంటికి కనిపించనేటువంటివి కొన్ని ఉంటాయి అన్నట్టు. కంటికి కనిపించినటువంటి కొన్ని చిన్న క్రిములు ఉపయోగపడేటివి ఉంటాయి. అవి ఉంటాయి కాబట్టి పెరుగుకు అంత బాగుంటుంది. పెరుగు మళ్ళీ మజ్జిగ చేసుకొని తాగితే కూడా మంచిది మనకు. కాబట్టి మీరు అన్నాన్ని పడేయొద్దండి. మిగిలిన అన్నాన్ని రాత్రి ఏం చేయాలంటే పెరుగు లేదంటే పాలు ప్లస్ కొద్దిగా పెరుగు కలిపి పెడితే పొద్దున్నకి అది పెరుగన్నం అవుతుంది. ఆ పెరుగన్నం తింటే మనకు చాలా మంచిది. మీరు అట్లా పాడేయాల్సిన అవసరం లేదు. నేను డాక్టరు, నేను ప్రకృతి వైద్య డాక్టరు. నా పేరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. కాబట్టి మీరు దయచేసి ఏమంటే దీని నుంచి మనకు రోగాలు, ఇప్పుడు ఈ షుగరు బీపీ అవి ఉన్నాయి కదా, ఈ ఉప్పు తగ్గించుకోండి. మీరు ఉప్పు తగ్గించుకోవాలా. షుగరు అంటే చక్కెర కూడా మీరు ఎక్కువ తీసుకోకూడదు. చక్కెర అనేది అంత తెల్లగా ఉంటుంది కదా, ఇవన్నీ కొద్దిగా మనం తగ్గించుకోవాలా. మనం ఏదైతే మనకు మొలకెత్తు విత్తనాలు అంటే మొలక కట్టుకొని తినడం విత్తనాలు, మనకు దొరికేటువంటి ఇవేమి శనక్కాయలు ఉంటాయి మనకు, ఇవన్నీ ఉంటాయి మనకు. తర్వాత ఇప్పుడు శనగలు ఇవన్నీ ఉంటాయి కదా మనకు, మొలక కట్టుకొని తినడము. ఇది కూడా మనం కొనుక్కోకుండా కందులు కొనుక్కొని దాంట్లో మొలక కట్టిన తర్వాత మనమంతా ఇంతకుముందు రాత్రి నానబెట్టుకొని పొద్దున అంటే కొద్దిగా మగ్గబెట్టి ఎండ వస్తుంది కదా, అట్లా చేసుకొని తింటే ఏమవుతుందంటే దాంట్లో ఒక గింజ తినే బదులు 10 గింజలు తినేంత బలం వస్తుంది మనకు. అంటే దాన్ని మనము ఏం చేస్తున్నాము, నీళ్ళలో నానబెట్టిన తర్వాత దాంట్లో మొలక తెస్తున్నాం. అంటే మొలక కడుతున్నాం అంటే దానికి కొద్ది మొలకలు కూడా వచ్చింటాయి, కొద్దిగా వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఇంకా శక్తి పెరుగుతుంది. మొలకెత్తిన దాంట్లో శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు ఇది చేసుకొని, నా పేరు మురళీధర్ రెడ్డి. నేను ఎందుకంటే మీరు మాట్లాడుకుంటే నేను వచ్చి సద్దన్నం పారేస్తారు అది ఇది ఏదో మాట్లాడుకుంటే నేను సద్దన్నం గురించి చెప్తున్నా. పెరుగులో కలుపుకొని ఇంకా మన ఉల్లిపాయలు ఉంటాయి కదా, దాన్ని కలుపుకొని తింటే, ఇంకా కుండలోగిన పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. కుండలో మీరు